రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి జత్వానీ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మరో 6 నెలల పాటు ఈ సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని సస్పెన్షన్ పొడిగిస్తూ సిఎస్కే విజయానంద్ జీవోను జారీ చేశారు. నటి జత్వానీ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది గతంలో ప్రభుత్వం. అయితే వారి సస్పెన్షన్ను పొడిగిస్తూ మరో 6 నెలల పాటు పొడిగిస్తూ సెప్టెంబర్ 25 వరకు వారి సస్పెన్షన్ పొడిగిస్తూ మళ్ళీ అగైన్ ఇప్పుడు జీవో జారీ చేశారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మూర్తి. అయితే ముంబై నటి కాదంబరి జత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెన్షన్ పొడిగిస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం జీవో జారీ చేసింది. మాజీ ఇన్సూరెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, అలాగే విజయవాడ మాజీ సిపి కాంతిరాణా టాటా, అలాగే ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని, ఈ ముగ్గురిని కూడా సస్పెన్షన్ మరో 6 నెలల పాటు కూడా పొడిగిస్తూ కూడా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 సెప్టెంబర్ 25 వరకు వాళ్ళ సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు కూడా ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఈ మేరకు కూడా సిఎస్ విజయానంద్ కూడా ఈ రోజు జీవో జారీ చేశారు. అయితే ఈ అధికారులు ముగ్గురు కూడా అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించడానికి వారిపై అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు కూడా ఈ రోజు తాజాగా కూడా మరో 6 నెలల పాటు వారి సస్పెన్షన్ పొడిగిస్తూ కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.